ఈరోజు ఉదయం మాకు టిఫిన్కి దోశలు, అందులోకి కాళ్ళ షేర్వా పాయ అంటారు కదండి. ఇదిగోండి దోశలోకి, అలాగే పల్లీల చట్నీ, అన్నంలోకి కూర చూడండి, బంగాళదుంప పచ్చిమిర్చి వేసిన కుర్మా, బంగాళదుంప కుర్మా, అలాగే దోసకాయ పచ్చడి, చిక్కటి పెరుగు. చూసారా, దీంతో మా ఈరోజు టిఫిన్ భోజనం ముగిసిపోయింది. చూసారండి, స్కూల్కి వెళ్ళడానికి పిల్లల్ని రెడీ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి దాకా చూడండి, అలాగే లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మీ లైక్ కామెంట్ మాకు చాలా విలువైందండి. మీరు మటుకు తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడైతే స్కూల్ కాడ వదిలిపెట్టేసి, పిల్లల్ని రెడీ చేయగానే స్కూల్ కాడ వదిలిపెట్టేసి మిగతా ప్రోగ్రాం చూపిస్తాను. మా మనవరాలు అయితే బాయ్ చెబుతుంది. చూసారా, వాళ్ళకి రెడీ చేయటానికే 1 గంట పట్టిద్ది ఇద్దరిని. ఆ సెల్లులు పట్టుకుని వదులుతారేమో చూడండి. మా ఇంట్లో చెట్టుకు పూసిన పూలు అండి అవి. రోజు మనవరాలు ఇద్దరికి సరిపోతాయి ఆ పూలు. జళ్ళ కార్యక్రమం ఇప్పుడు అయింది. చూడండి, అసలు సెల్లు వదిలిద్దామని చూడండి. కాళ్ళకి దిష్టి చుక్క. అదిగా అసలు ఏందో ఇంకా మాట, ఓటర్ అనేదే రాసుకోదు. చూడండి, యుద్ధం చేస్తుంది ఇప్పుడు. చిన్నపిల్లకైతే జడలు వేసే ప్రాబ్లం లేదు. ఈమె కూడా దిష్టి చుక్క. ఈమెకైతే కాల్చినానండి పూలు. ఒక 2 పూలు ఉన్నా చాలు. రెడీ చేసేసరికి సగం డ్యూటీ అయిపోయింది. మా ఇంటి మహాలక్ష్ములు అండి ఇద్దరు.
అండ్ ఇప్పుడు పిల్లల్ని స్కూల్ కాడ వదిలిపెట్టి ఆడ నుంచి ఇప్పుడు దాకా నేను చేసే వర్క్ ఏదో మీకు తెలియదు కదా. ఇప్పుడు నేను చేసే వర్క్ ఏదో నా షాప్ ఎక్కడో నేను చూపిస్తాను ఈరోజు. అక్కడికి వెళ్దాం, షాప్ కాడికి వెళ్దాం. పిల్లల్ని అంగన్వాడీ స్కూల్లో వదిలిపెట్టి ఆడ నుంచి షాప్ కాడికి వెళ్దాం, సరేనా? బయలుదేరారు స్కూల్కి. అసలు ఆడపిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటేనే అదొక ఆనందం అండి. ఏదో ఆడపిల్ల అనుకుంటాం కానీ ఆడపిల్ల లేని ఇల్లు ఎందుకండి? ఎదురు చూస్తున్నారు నా కోసం. గాడిగానే జాబ్ ఇది వాళ్ళ స్కూల్ అండి, అంగన్వాడీ స్కూలు. కూర్చొని చెప్పులు విడిచి లోపలికి వెళ్ళాలి. తెలంగాణ కూర్చుంది చూడండి. వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు. ఆ పిల్ల అయితే వాళ్ళ అక్కాయితో పాటు సంవత్సరంన్నర పిల్ల నుంచే వెళ్తుందండి ఆ స్కూల్కి. చాలా అందరూ చాలా వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్. ఈమె ఆ స్కూల్లో ఆయా. ఏం చేశాడు కౌలు లాగాడు అయిపోతాడు. ఏంది అబ్బాయి ఇటు తిరిగి కూర్చున్నాడు. ఇక అన్నం టయానికి అన్నం పెట్టేసి పడుకోబెట్టి 3:30కి మళ్ళీ ఇంటికి పంపిస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి నా షాప్ అండి, టైలరింగ్ షాపు. బాజీ టైలర్. నేను టైలరింగ్ పని చేస్తాను. లోపల గడి పెట్టి ఉంది. ఇది నేను కుట్టే మిషన్ అండి, ఇది కటింగ్ బల్ల. లేడీస్ జెంట్స్ 2 పనులు చేస్తానండి నేను. ఇవన్నీ కుట్టే బట్టలండి. ఇది వచ్చేసి ఓవర్లాక్ మిషను. ఇది వచ్చేసి జిగ్జాగ్ చేసేది, చీరలు జిగ్జాగ్ చేసేది, ఫాల్స్లు అంచులు కుట్టే జిగ్జాగ్ మిషను. ఇంక ఇక్కడైతే నేను కూర్చొని పని చేసుకుంటా ఉంటాను. నిన్నైతే బ్లౌజులు కొన్ని కుట్టాను, అవి చూపిస్తానండి మీకు. ఈ నిన్న చేసిన వర్క్ అండి. ఇది వచ్చేసి మోడల్ బ్లౌజులు.
ఇదే విధంగా హ్యాండ్స్ కూడా పెట్టాను. ఇది వచ్చేసి ఇంకో మోడల్ అండి. ఇది వచ్చేసి కట్ వర్క్, మెడకి చేతులకి కట్ వర్క్ అండి ఇది. ఇప్పుడు ఈ రోజు అయితే షర్ట్స్ ఉండాలి, షర్ట్స్ కుట్టాలండి. ఒక 3 షర్ట్స్ ఉన్నాయి ఒకళ్ళవి. ఆ షర్ట్స్ కుట్టాలి. ఇవి వచ్చేసి బ్లౌజులు అండి. అవి అయిన తర్వాత ఈ బ్లౌజులు కుట్టాలి. ఒక లైనింగ్ బ్లౌజు, 2 సాదా బ్లౌజులు. వర్కర్స్ అయితే ఎవరు లేరు, ఒక్కడనే చేసుకోవాలి. ఇక్కడ వర్క్ చేసుకోవాలి, మళ్ళీ వీడియోలు తీయాలి. చూడండి, ఆ షర్ట్ కట్ చేసేసి 3 షర్ట్లు కట్ చేసుకొని ఇంకా పని మొదలు పెట్టుకుంటా. ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటా, మళ్ళీ ఇంటికి వచ్చి వీడియోలు తీసుకుంటా. నా కష్టం కాదండి. కొత్తగా నేర్చుకునే లేడీస్ ఉంటారు కదా, ఈ వీడియో చూసి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపాన పెట్టండి. నేను వాటికి మీకు మళ్ళీ కామెంట్ రూపాన మీకు రిప్లై ఇస్తాను. బ్లౌజులు కుట్టే దాంట్లో ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ పెట్టండి. మీకు కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏదన్నా డౌట్ ఉంటే మటుకి అడగండి. నేను ప్రతిదీ మీకు వివరంగా చూపిస్తాను. చూసారు కదండి నా కష్టం.
ఇక్కడ కుట్టుకోవాలి, మళ్ళీ వీడియోలు తీసి మీకు చూపించాలి. మీ ఆదరణ, మీ అభిమానం మా మీద కూడా కొంచెం చూపించండి. చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నామో. తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీ వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చేసుకోండి. మీరు పెట్టే లైక్ మాకు ఎంతో విలువైంది. మర్చిపోవద్దండి. మీరు మటుకి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చూస్తానని ఏమనుకోవద్దు. చూడండి, షర్ట్ అయితే పూర్తి చేశాను. షర్ట్ కుట్టేశాను. సాయంత్రానికి ఆ 2 షర్ట్లు కూడా కుట్టేసేయాలి. ఓకేనండి. మీరు తప్పకుండా ఆదరిస్తారని ఎదురు చూస్తూ మరొక కొత్త ప్రోగ్రాంతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.